శ్రీలక్ష్మితో చాలా హార్ష్గా మాట్లాడతాడు హీరో. అయితే నన్ను అర్థం చేసుకొని నా లైఫ్లో నీ స్థానం ఏంటో తెలుసుకొని నువ్వు మీ ఇంటికి బయలుదేరుతావు అని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. అయితే త్రిష ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. శ్రీలక్ష్మి మెడలో తాళి కట్టడం వల్లే డాడీ నా పైన ప్రేమ చూపించలేకపోతున్నారు. శ్రీలక్ష్మికి హీరోకి మధ్య దూరం పెంచితే నేను మ్యాడీకి దగ్గర వచ్చే ఛాన్స్ ఉందని ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. అయితే రమేష్ అనే ఒక వ్యక్తి చెల్లితో కలిసి పెద్దయ్య ఇంటికి వస్తాడు. రమేష్ పెద్దయ్యతో తన చెల్లి తీవ్రమైన బాధలో ఉందని, తన హస్బెండ్కి పెళ్ళికి ముందే ఒక లవ్ స్టోరీ ఉంది అని చెప్తూ ఉంటాడు. అయితే రమేష్ చెల్లి తన హస్బెండ్తో కలిసి బ్రతకలేను, నేను విడాకులు ఇప్పించండి పెద్దయ్య అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే పెద్దయ్య ఆ అమ్మాయికి మంచి ఈతబోత చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో గతం లేని యువత ఎక్కడ ఉందమ్మా, గతం ఉండడం సాధారణం అని చెప్తూ ఉంటారు. నీ భర్తకి గతం ఉంటే ఆ గతాన్ని మీ భవిష్యత్తు వైపు తొంగి చూడకుండా చూసుకోవాలమ్మా, మీ బాధ్యత అని చెప్తూ ఉంటారు. గతానికి ఒక జ్ఞాపకంలో చూస్తే అందంగా ఉంటుంది, గాయంలా చూస్తే నొప్పి తప్ప ఏమీ ఉండదు అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. పెద్దయ్య మాటలు విన్న శ్రీలక్ష్మి చాలా ఎమోషనల్గా అవుతూ ఉంటుంది. ఈ మాటలు కేవలం ఆ అమ్మాయికే కాదు, తనలాంటి ఎంతోమంది అమ్మాయిలకి ఉపయోగపడేలా మాటలు చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.